ఇప్పుడు ఇదే టోటల్గా ఈ ఎంపీలందరూ కావచ్చు, కంటోన్మెంట్లో కావచ్చు, ఎక్కడ మాదిగలకు ఇవ్వకపోవడం, దాని తర్వాత చట్టసభలో పదమే లేకుండా చట్టసభల్లో మాట్లాడడానికి గొంతులు లేదనే ఫీలింగ్ ఉండదా మీకు? ఒకవేళ అయ్యా నాయన, నేను చట్టసభలలో పోవాలని కోరుకునేది కూడా నా వాయిస్ వినిపించి నలుగురు సాయం చేద్దామని. ఆ వాయిసే లేకుండా చేస్తే రేపు పార్లమెంట్లో ఏదన్నా మాట్లాడాలి, మా కులం గురించే మాట్లాడాలి, లేకపోతే జనరల్గా ఏదన్నా మాట్లాడాలి. అసలు మాదిగవాడు అసలు పార్లమెంట్కే పోవడానికి వీల్లేదంటే ఎట్లా? ఒక్క మాదిగవాడే కాదు, బీసీలలో కూడా ఇంతవరకు పొందని వాళ్ళకి కదా మరి టికెట్ ఇవ్వాలి. ఇంత మంచి పార్టీ ప్రజలు ఇచ్చారు అవకాశం. సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు చేసినటువంటి పార్టీ, అది సంస్కరణ దిశగా పార్టీ పోవాలి. అంటే కేవలం ఇది మాలమాదిగల ఇష్యూ ఒక్కటే కాదు, దాని తర్వాత ఇప్పుడు మన రెడ్డి సామాజిక వర్గానికి కూడా నిన్న ప్రకటించిన దాంట్లో 6-7 మందికి రెడ్లకే ఇచ్చారు. ఎట్లా అర్థం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ? అందుకే నేను అంటున్నాబ్బా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పరిగెత్తి జితేందర్ రెడ్డి ఇంటికి పోయి శాల్వా కప్పి అసలు పార్టీలో చేర్చుకొని 2 పదవులు అక్కడే డిక్లేర్ చేసి వచ్చాడు. ఆయన పార్టీలో చేరకముందే నేను ఇప్పుడు పార్టీలో చేరి వారికి సపోర్ట్ చేసి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజామోదం పొందిన వ్యక్తిగా మరి కనీసం ఒక ఫోన్ చేసి అన్న ఈ పని చేయమని కూడా నాకు ఇంతవరకు. మీ మీద ఎందుకు అంత శీతకాన్ని ఏంది అసలు? ఎందుకు ఇద్దరి మధ్య వచ్చిందా ఇష్యూ వచ్చిందా? నేను ఒక మాట, నేను ఎప్పటికప్పుడే మర్చిపోయే మనిషిని. ఎవరి మీద కోపం ఉన్నా అప్పుడే మర్చిపోతా. అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. నన్ను ఎన్నోసార్లు మేము ఇద్దరం మాట్లాడుకున్నటువంటి సందర్భం. ఆయన జైలుకి వెళితే నేను జైలుకు వెళ్ళినప్పుడు నా పార్టీ మనిషిగా ఆ పార్టీ జైలుకి వెళ్తే నేను జైలుకి వెళ్ళి ఏడ్చాను. తమ్మి ఇది ఎట్లా జరిగింది నేను ఏడ్చాను. అది అసలు యాక్చువల్గా అది కేసే కాదు, కానీ అది ఒక కేసుగా మలిచి మరి ఆయన ఆ రోజు ఇబ్బంది పెట్టినటువంటి విషయం నేను జైలుకి స్వయంగా వెళ్ళి ఏడ్చాను. ఆయనతో నేను పట్టుకొని ఏడ్చినాను. మరి ఆయనకు నా మీద జారి ఎందుకు లేదో నాకు తెలియదు. నేనేం చేయాలి చెప్పు? నేనైతే ఏమనేటువంటి కాదు. ఆ ముఖ్యమంత్రి గారు 4 కాళ్ళు బాగుండాలని కోరుతున్నా, ఆయన నాకు ఏమి ఇవ్వకపోయినా మా జాతి కన్నా సాయం చేయని అడుగుతున్నా, నమస్కారం కూడా చేస్తున్నా. డబ్బు చుట్టూ ముత్తుపల్లి గారు, డబ్బు చుట్టూ రాజకీయం నడుస్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధిక మంది డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అటు బీఆర్ఎస్ కావచ్చు, మిగతా విషయాలు పక్క పెడితే ఎస్పెషల్లీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరు డబ్బులుంటే వాళ్ళకి టికెట్ ఇవ్వడం, గెలుపు గురాలకి టికెట్ ఇవ్వడం అనేటువంటి విషయంలో బీసీలో చాలా గెలుపు ఇప్పుడు నిన్న మా దగ్గర సామేరు కూడా గెలిచిండు మాట మన దగ్గర. కాన్స్టిట్యూన్సీ నీది కూడా అక్కడే పుట్టి పెరిగినావు. నేను కూడా ఇంతవరకు పోలీసు గెలిచిన. సామేల్ గారు కూడా గెలిచిండు కదా. గెలుపు గుర్రాలంటే ఎవరైనా గెలుస్తారు. పార్టీ బలంతోనే కదా గెలిచేది. ఎవరైనా పార్టీ బలంతోనే కదా గెలిచేది. వాళ్ళు ఉరగబెట్టేది ఏముంది? ఇప్పుడు ఉరుకొచ్చి ఉంటే వాళ్ళ దగ్గర పైసలు ఉండొచ్చు, డబ్బులు. బట్ నాయకుడిగా ఎదగటానికి అన్ని కులాలకు అవకాశం. ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఇస్తే నష్టమేంది? అదేవిధంగా గోళ్ళ కుర్మలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తే నష్టమేంది? మాట చెప్తాం. బుద్ధిరాజులు ఉన్నారు. మీరు ఇప్పుడు అదే టాపిక్ తెచ్చారు కాబట్టి మంత్రివర్గంలో కూడా చాలా కులాలకు ప్రాధాన్యత లేదు. అదేవిధంగా దళిత సామాజిక వర్గంలో ప్రధానంగా మాదిగ సామాజిక వర్గం వ్యక్తి కూడా దామోదర రాజనరసింహ కాదు అనే ఒక చర్చ కూడా బయట వినపడుతుంటుంది. అది ఎంతవరకు నిజమంటారు? దామోదర రాజనరసింహ విషయంలో అతను ఒరిజినల్గా మాదిగ కాదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే అది కృష్ణ మాదిగ కూడా చెప్పాడు. ఆయన ఒరిజినల్గా మాదిగ కాదు. ఉపకులానికి సంబంధించినటువంటి మోచి కమ్యూనిటీకి సంబంధించిన వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళ తాతలు, వాళ్ళ నాయన వాళ్ళు వలస వచ్చినారు. తద్వారా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు అనేది ఉన్నటువంటి విషయం. వారికి ఇవ్వటంలో మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈజ్ నాట్ మాదిగా కమ్యూనిటీ ఒరిజినల్. కానీ అది మందకృష్ణ మాదిగానే చెప్పినాడు, ప్రెస్లో చెప్పినాడు. పోయిన 2 నెలల కింద డిసెంబర్లో చెప్పినాడు. నేననేది ఏంటంటే అది ఎవడు ఒక విషయం చెప్పడం, మా కర్మ ఏందో కానీ మాదిగ జాతికి కొంతకాలం మా కులాన్ని నడుపెట్టుకొని శ్రీహరి బతికినాడు. మొత్తం మాదిగ కులానికి ఒక లీడర్షిప్ రాకుండా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయినాడు ఆయన, మా కులం కాకపోయినా కూడా. ఇప్పుడు దామోదర రాజనరసింహ కూడా ఒరిజినల్ మాదిగ కాదు అనేటువంటిది మందకృష్ణ మాదిగనే చెప్పినటువంటి విషయం. అయితే ఇప్పుడు అంతేకాదు మా జనంలో కూడా అదే ఎన్నడూ కూడా ఆయన ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాలలో కానీ మాదిగ సంబంధించిన ఇష్యూలో కానీ ఎన్నడూ రాజనరసింహ ఒక్క నిమిషం ఆగాలి. ఇటువంటి ఉద్యమాలు ఎప్పుడు వచ్చినోడు కాదు. ఇక్కడ ఎవడు మన రాజనరసింహ కూడా. సరే, వాళ్ళ అదృష్టం బాగుంది, ఎందుకో నెట్టుకొస్తున్నారు, అది వేరే విషయం. కాబట్టి వాళ్ళ నేను అనేదంటే మాకు శాపం ఉంది ఈ కులానికి. మా కులాన్ని వాడుకొని బయట కులాల వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు శ్రీహరి కూతురు రాదామె గుంటూరు,
ఓకే. భర్త ముస్లిం క్యాస్ట్ మ్యారేజ్ ముస్లింని చేసుకుందట గుంటూరు అంటున్నారు కదా, ఈ పేపర్లో చూస్తున్నాను నేను. మరి ఆయన వదిలిపెట్టకుండా ఇక్కడ మాదిగ టికెట్ ఇచ్చారు.